నా పరిస్థితి కూడా అదే అమర్. నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. వార్డ్రోబ్స్ అన్నిటికీ లాక్ వేసింది. ఏమిట్రా ఇది? ఆకలేస్తుందని కిచెన్ లోకి వెళ్ళాను. అక్కడ ఉప్పులు సరుకులు బియ్యాలు పెట్టే అన్నిటికీ తాళాలు వేస్తున్నాయి. వండుకోవటానికి ఏమీ లేవు. అలా ఎందుకు జరుగుతుంది? అన్నయ్య అటు చూడు. నేనన్నిటికీ తాళాలు వేసి మీకంటూ ఏమీ లేకుండా కీస్ తీసుకువెళ్తున్నాను. గుడ్ బై ప్రియా. అమర్, నువ్వు వెళ్ళి తనని తీసుకుని రావాలని ప్రియా ఈ పని చేసుంటుంది. వెళ్ళి తీసుకుని రా అమర్. నేను చస్తే వెళ్ళను. నువ్వు వెళ్ళి వద్దిని తీసుకురా అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. హే, నీ గురించే కదా పంపింది. ఏదన్నా ఉంటే తర్వాత చూసుకుందాం అన్నయ్య. బట్టలు లేకుండా, ఫోన్ లేకుండా, చదువుకోవడానికి బుక్స్ లేకుండా ఎలా అన్నయ్య ఉండేది? ఒరే మనవడా, నా మంచి మనవడివి కదూ, వెళ్ళి ప్రియాని తీసుకురా పోమ్మా. అవునమర్, త్వరగా వెళ్ళు, లేదంటే మనకే ప్రాబ్లం. అయినా సరే నేను వెళ్ళేదే లేదు. ఒరే, ఇప్పుడే ఆకలేసేస్తోంది. తిండికి లేకపోతే తిప్పలు పడాలరా. వెళ్ళి తీసుకురారా. ప్రియేమో భర్తతో గొడవైంది అంటుంది కానీ అసలు ఏమీ పట్టనట్టుంటుంది. నాకేమో గుండెదడ పెరిగిపోతోంది. ఈ రాధకేమో ఇంకా రాలేదు. అమ్మా, వచ్చావమ్మా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఫోన్లో విషయం చెప్పకుండా అర్జెంటుగా బయలుదేరమన్నావు. ఎందుకమ్మా? ప్రియా వచ్చింది. ప్రియా వచ్చిందా? ఎక్కడుంది? ఇంటికి వస్తున్నారని నాకు ఒక ముక్కైనా చెప్పలేదు. ప్రియా, రాధిక చెల్లెలు వచ్చిందని సంతోషించడానికి తనేమి చుట్టం చూపుగా రాలేదమ్మా. సామానంతా చుట్టు పెట్టుకుని వచ్చేసింది. అదేంటమ్మా? ఏమోనే, నేను అడిగితే గొడవైంది వచ్చేశాను అని చాలా తేలిగ్గా చెప్పేస్తోంది. ప్రియా ఇప్పుడెక్కడుంది? గదిలో ఉంది. ప్రియా, ప్రియా, అక్క నువ్వెప్పుడొచ్చావు? నువ్వెందుకు వచ్చావు? అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పడానికి ఇదేమిన రామాయణం అక్క? అమ్మ చెప్పే ఉంటుందిగా, అదే కాపీ పేస్ట్. అక్క, ఇంటికి జహాపన్ ఎలా ఉన్నారు? అతే బాగున్నారా? అదంతా తర్వాత. అమర్ గారితో గొడవ పడొచ్చావా? నో. శ్రీవారే నాతో గొడవ పడి పొమ్మంటే వచ్చాను. గొడవ పడాలంటే దానికి ఒక కారణం ఉండాలి కదా. నువ్వేమైనా అన్నావా? భలే దానివే అక్క, నేనెందుకంటాను? ఆయన కోసం నేనేది చేసినా ఆయన తిడుతున్నారు. అసలు నువ్వేం చేసావే? అలా అడిగారు, బాగుంది. చెప్తాను వినండి. విని మీరిద్దరే న్యాయం చెప్పండి.
బట్టలన్నీ ఉతికి ఆరేయాలని నొక్కి మరి చెప్పారు. అవును. అందుకే అన్ని ఉతికి ఆరేశాను. ఏదో బియ్యంలో నీళ్లు పోసి అన్నం ఉండాలని తెలియక అలా చేశాను. దానికి వెటకారం చేయాలా? దోశలో సోడా ఉప్పు చిటికెడు వేయాల్సింది. చిన్న కప్పుతో వేశాను. అందుకే అవి మాడిపోయాయి. అందుకు అవమానించాలా? శ్రీవారు విడిచిన బట్టలని చెప్పలేదు కాబట్టి అన్నీ ఉతికేశాను. అందుకు తిట్టాలా? అయ్యో, చెయ్యాల్సిన తింగరి పనులన్నీ నువ్వు చేసి అమర్ గారు గొడవ పడ్డారంటావేంటే? సరే పద, నేనే తీసుకువెళ్ళి నిన్ను మీ అత్తగారింట్లో దిగబెడతాను. పద. అమ్మా, నాకు మా శ్రీవారు వచ్చి సారీ చెప్తే కానీ నేను వెళ్ళను. ప్రియా, అల్లరి అనేది సరదాగా ఉండాలి, అల్లరి పాలు అయ్యేలా ఉండకూడదు. మొండికేయకుండా పద వెళ్దాం. ఆయన వచ్చి సారీ చెప్తే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను. అది కాదు ప్రియా. అమ్మా, టెన్షన్ పడకండి. మా శ్రీవారు నా కోసం రాక తప్పదు, నన్ను ఆయనే తీసుకెళ్ళక తప్పదు. ప్రియా, చూసారా చూసారా, మా శ్రీవారు నన్ను తిట్టుకున్నారు. అందుకే వెళ్ళొస్తాను. అయ్యో, నస తప్పిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తింగర్ది తాళాలు తెచ్చుండకపోతే ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కుండేవాడిని కాదు. అమ్మా, నువ్వు కంగారు పడకమ్మా. నేను చెప్పాను మా శ్రీవారు వస్తారని, వచ్చారు. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. ఏంటి, నా మీద కోపం తగ్గి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా? నాకింకా మీ మీద కోపం తగ్గలేదు, నేను రాను. ఏ ప్రియా, ప్రియా, నేను కీస్ తీసుకెళ్దామని వస్తే ఏదో తను తీసుకెళ్ళడానికి వచ్చినట్టు బిల్డప్ ఇస్తుంది ఏంటి? బాబు, ప్రియా తెలుసో తెలియకో ఏమైనా చేసుంటే మనసులో పెట్టుకోకుండా దాన్ని తీసుకెళ్ళు బాబు. అమ్మా, నువ్వు వెళ్ళి అమర్ గారికి కాఫీ తీసుకురా, నేను మాట్లాడతాను. కూర్చో బాబు, కాఫీ తెస్తాను. నేను కాఫీ తెస్తాను, నువ్వు మాట్లాడుతుండు. నా మీద కోపంతో ఇలా నా చెల్లెల్ని పుట్టింటికి పంపడం కరెక్ట్ కాదమర్. రాధిక ఎలా అంటుందంటే అసలు ఏం జరిగిందో ప్రియా వీళ్ళకి చెప్పలేదన్నమాట. అవును రాధిక, నా టార్గెట్ నువ్వే. నిన్ను బాధ పెట్టడానికి, టెన్షన్ పెట్టడానికి నేను ఏమైనా చేస్తానని ఆల్రెడీ చెప్పాను. అదే ఫాలో అవుతున్నాను. అందులో భాగంగానే నీ చెల్లెల్ని తిట్టి పంపించేశాను. ఇప్పుడేంటి? అలా అనొద్దమర్. ప్రియా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇంకా ఈ విషయం మా నాన్నకు తెలియదు. తెలిస్తే ఆయన అస్సలు తట్టుకోలేరు.
నీకు ఆయన పరిస్థితి గురించి తెలుసు కదా అమర్. అదే కదా నాకు కావాల్సింది. నువ్వు, మీ నాన్న, మీ అమ్మ అందరూ స్ట్రగుల్ అవ్వాలి. అర్థం లేకుండా మాట్లాడు కమర్. వెంటనే ప్రియని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. రాధిక, నువ్వే అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. తీసుకెళ్ళడానికి కాదు నేను ప్రియాని పంపించింది, శాశ్వతంగా ఇక్కడే ఉండాలని పంపించాను. చాలా తప్పు అమర్. రాధిక, తప్పుల గురించి నువ్వు నాకు చెప్పకు. నేనొచ్చింది ప్రియాని తీసుకెళ్ళడానికి కాదు, మీ అమ్మాయిని పర్మనెంట్గా మీ ఇంట్లోనే ఉంచుకోండి అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అది కాదమ్మా. కాఫీ తీసుకో బాబు. బాబు, భార్యాభర్తలు అన్న తర్వాత ఇలాంటివి సహజం. నువ్వే ఏదో ఒకటి చెప్పి ప్రియని తీసుకెళ్ళిపో బాబు. నేను కీస్ తీసుకెళ్ళడానికి వచ్చాను, మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి కాదు. రాధిక, అల్లుడు గారితో నువ్వు మాట్లాడావా? ప్రియాని తీసుకెళ్ళిపోతానన్నారా? నేను చెప్పాల్సింది చెప్పానమ్మా. నీకేమన్నా పిచ్చి పిచ్చిగా ఉందా? కీస్ అలా తీసుకొని వచ్చాడు ఏంటి? మర్చేడిందా నీకు? ఏంటి శ్రీవారు, మీ తప్పు మీరు తెలుసుకున్నారా? ఏదో ఆవేశంలో నన్ను తిట్టి పంపించేశారా? నన్ను ఇంటికి తీసుకెళ్లాలని వచ్చారా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. అయ్యో, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి శ్రీవారు? భార్యకి భర్త సారీ చెప్పకూడదు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, మీది తిక్కని ఒప్పుకున్నారు. అది చాలండి. వెళ్దాం పదండి. ప్రియా, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నావు? ప్రియా, ప్రియా ఆగు. ప్రియా, అమ్మా వెళ్ళిస్తాను. అక్క బాయ్. అక్క, పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికొచ్చినా కూడా ఉండమనలేని పరిస్థితి. బాబు, మీ మావయ్య గారు ఉన్నప్పుడు మీరిద్దరూ కలిసి మళ్ళీ ఓసారి వచ్చేళ్ళండి బాబు. ప్రియా, సంసారం అన్నాక ఇలాంటివన్నీ సహజమమ్మా. నువ్వు కాస్త ఓర్పుతో ఉండాలి. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మా, వెళ్ళొస్తాను. బాయ్ అక్క. హలో, ఏంటి అలా చూస్తున్నారు? సూట్ కేసు తీసుకురండి. ప్రియా, బాయ్. ఇప్పుడు నా గుండెల్లో భారం దిగిపోయిందమ్మా. మీ నాన్నగారు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఈ గొడవ ఆయనకి తెలిస్తే ఏమైపోతారోనని కంగారు పడిపోయానమ్మా. అమ్మా, ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయింది కదా, రిలాక్స్ అవ్వు. పద, వంట చేద్దాం. ఏంటి కూర్చున్నావు?
దిగు. నేను దిగను. సారీ చెప్తేనే దిగుతాను. సారీనా? అస్సలు చెప్పను. నువ్వు రాకపోతే కీస్ ఇవ్వు. దానికి కూడా సేమ్ కండిషన్స్ అప్లై. సారీ చెప్తేనే ఇస్తాను. ఫ్రిడ్జ్కి తాళం వేసావు, వంట చేసుకోవడానికి వీలు లేకుండా కిచెన్ లో ర్యాక్స్ కూడా తాళం వేసావు, కబోర్డ్స్ కి లాక్ చేసావు, ఎవరికి బట్టలు కూడా లేవు తెలుసా? తిండి లేక అందరూ ఆకలితో చస్తున్నారు. పిచ్చి వేషాలు వేయకుండా మూసుకొని కీసివు. వంట చేసుకునే అవకాశం లేకపోతే తిండి మానేయటం ఎందుకు? బయట నుంచి తెప్పించుకోవచ్చు కదా. నీ సలహాలొద్దు. వస్తావా రావా? నేను రావాలన్నా మీకు కీస్ కావాలన్నా మీరు సారీ చెప్పట్లేదు కాబట్టి నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాలి. నిన్ను మోయడం నా వల్ల కాదు. మరి కండలు ఎందుకు పంచారు? నన్ను కూడా మోయలేరా? ఏం మాట్లాడుతున్నావు? నీతో వాదించడం కన్నా మూసుకుని మోసుకెళ్ళడమే బెటర్. పిల్లని తీసుకొస్తానని వెళ్ళిన అమరు ఇంకా రాలేదేమిటే? వీడెళ్ళి అడిగితే తాళాలు ఇస్తుందో లేదో. అసలే ఆ అమ్మాయికి మొండితనం కూడా చాలా ఎక్కువ. ఇవ్వకపోతే ఏం చేస్తాం? తాళాలు పగలగొట్టడమే. తిండి బట్టలు లేకుండా ఉండలేం కదా. దింపండి శ్రీవారు. మీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నన్ను ఎత్తుకొని వస్తారా? బామ్మ అత్తయ్య వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? దింపండి. ఏం మాట్లాడుతున్నావు? నీ మీద ప్రేమతో నేను ఎత్తుకోవడం ఏంటి? చిలిపి. బామ్మ వాళ్ళు కనపడగానే వాళ్ళే మాట మార్చేస్తారు. మీరు చేసిన తప్పుకి ఇంటికొచ్చి నన్ను బతిమాలి తీసుకొచ్చారు. కాళ్ళు కందుతాయని నేను వద్దంటున్నా ఎత్తుకుని తీసుకొచ్చారు. పైకి కనిపించరు కానీ మీకు నేనంటే చాలా ఇష్టం. అబ్బా ఒసే మనవరాలా, మీ ఇష్టాలు ప్రేమలు తర్వాతే ఆ తాళాలేవో మా మొహాన్ని కొట్టవే. మేమెళ్ళి కొంచెం వంట చేసుకుని తింటామే. ఆకలికి ఒళ్ళు నీరసం వచ్చేసి చచ్చు పడిపోతున్నానే ఇక్కడ. అయినా మీ మధ్య ఏదైనా సమస్యలుంటే మీరు చూసుకోవాలి, లేదా మీ మావయ్య గారికి చెప్పాలి. తాళాలు తీసుకువెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి ప్రియా? कभी कभी ऐसे बड़े शहरों में छोटी छोटी बातें होते रहते हैं అత్తయ్య. కొన్ని మనకు అనుకూలంగా జరగాలంటే ఇలాంటి పనులు కొన్ని చేయాలి. అప్పుడే మనం గెలుస్తాం. అబ్బా ఏదో ఒకటి చేసావులే గాని ముందు తాళాలు ఇవ్వవే. టైరు దాదిమా.
చాబిలేలో దాదిమా. పదవే వంట చేసుకుందాం.